తెలుసా? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాట, పోరాటం. ప్రార్థన ఒక పోరాటము ప్రియులారా. ప్రార్థన ఒక ఆత్మీయమైన పోరాటం. ప్రార్థనను సులువుగా తీసుకోవద్దు. ఇట్స్ ఎ వార్, ఒక పోరాటం. ఒక ఇంటిలో యజమానుని బంధించకుండా వాని ఇంటిని సామాన్లు తీసుకోలేం కదా, వానికి బంధించడం అంటే అదొక పోరాటం. ప్రార్థన హల్లెలూయా ఒక పోరాటం. అందుకే కొలొస్సీలకు రాస్తూ ఎపఫ్రా గురించి పౌలు గారు మాట్లాడతాడు, ఆయన మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటాడు. పోరాటం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6లో అంటాడు, పోరాటం గురించి మాట్లాడతాడు. మనము పోరాడునది అంటాడు. చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రిక అపోజిట్ పౌలు గారు ఎపఫ్రా గురించి మాట్లాడుతూ ఆ మాట మాట్లాడతాడు. 4వ అధ్యాయం 12వ వచనమా, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి, మీరు సంపూర్ణులుగా ఉండి దేవుని చిత్తాన్ని గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత కలవారునై నిలకడగా ఉండవలనని, మీరు నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలలో ఏంటండి ప్రార్థనలో పోరాటం ఏంటి? ప్రార్థన ఉంది మామూలుగా, కానీ రెండవది ఇంకోటి ప్రార్థనలో పోరాటముతో చేసే ప్రార్థన, పెనుగులాట, కుస్తీ పడడం. దేవా 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 మా చర్చికి స్థలం లేదు నాయన, ఆమెన్, మళ్ళీ చేయ కథ. ఎవరు పోరాడుతున్నారండి? దేవా. దైవజనుడు చెప్పిండయ్యా. కొంతమందికి మీరు ఇంట్లో దీని గురించి ప్రార్థిస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇడికి రాగానే రిక్వెస్ట్ ఉంటుంది కాబట్టి చేస్తున్నారేమో. ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? నశించిపోతున్న పాత బస్తీ కొరకు ఎంతమంది చేస్తున్నారు? తీవ్రంగా తీసుకొని ప్రతిరోజు మీకు ఆ ప్రార్థన ఉందా? దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నారా? ఓల్డ్ సిటీ కొరకు ప్రార్థిస్తున్నారా? నశించిపోతున్న బంధువుల కొరకు ప్రార్థిస్తున్నారా? స్థలం కొరకు ప్రార్థిస్తున్నారా? ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నారా? సంఘము ఐక్యతలో ప్రేమలో ఉండాలని ప్రార్థిస్తున్నారా? కొన్నిసార్లు ప్రార్థన అలవాటు కావాలి, కానీ అలవాటులో బలహీనంగా కావదేదో నాయన. పోరాటం ఉండాలా, పోరాటం. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని అరుస్తూ ఉన్నాడు బర్తిమై. అక్కడున్న వాళ్ళు అన్నారు, ఏం అరుస్తున్నావా, నోరు మూసుకో, ఆగిపోలే పోరాటం. మీరేంట్రా ఆగుమంటారు, కానీ ఆయన ఆగితే నా జీవితాన్ని బాగు చేస్తాడు. మరి బిగ్గరగా అన్నమాట చూసారా? పోరాటం ఆగిపోతుంది. అందుకే అపోజిట్ పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ ఏమంటాడో చూడండి, 6వ అధ్యాయం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. చదువునాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు వినండి, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాటం ఉంది. పోరాటం యుద్ధములో దిగినాము, పోరాటం చేయాలి అంతే, వెనుదిరగొద్దు. మనము పోరాడునది శరీరులతో కాదు, అంటే రక్త మాంసములతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాటంలో ఉన్నాం మనం. ఇంకొకటి మాట వినండి, ప్రార్థనా పరులంటే వాడు ఎక్కువ దాడి చేస్తాడు. ఎందుకో తెలుసా? వాడికి తెలుసు వారి వల్ల వాని రాజ్యానికి నష్టమని తెలుసు. వాడికి ఎవరికి భయపడతాడో తెలుసా? వాడు పాటలు పాడేటోళ్ళకు భయపడాడు, వాక్యము చెప్పినా భయపడాడు,
ప్రార్థనకు మోకాలును తరచుడు, వాళ్ళని చూసి భయపడతాడు వాడు. ఒక భక్తుడు ఇలా అంటాడు, బలహీనమైనటువంటి క్రైస్తవుడు తన మోకాళ్ళ మీదికి వచ్చి ప్రభువును నిజంగా మొరపెడుతుంటే సాతాను రాజ్యంలో భూకంపాలు మొదలైతాయంట. హల్లెలూయా. ఇంకో భక్తుడు అంటాడు, బలహీనమైనటువంటి విశ్వాసి ప్రార్థన నిజంగా చేస్తుంటే ఆ ప్రార్థన దేవుని హస్తాన్ని కదిలించే నరము లాంటిది అంటాడు. ఆయన చేయి కదిలించాడనుకోండి, కార్యాలు జరుగుతాయి. పోరాటం, నీ నశించిపోతున్న నీ బంధుమిత్రుల కొరకు పోరాటము లేకపోతే ఎలా? పోరాటం, దేవా వారు కావాలయ్యా నీ రాజ్యంలోనికి రావాలి. పోరాటంలో కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన, కొన్నిసార్లు రాత్రికాల ప్రార్థన. ఈరోజు దేవుని సంఘములో ప్రార్థనలో పోరాడే వారి యొక్క అవసరత ఉంది. పోరాటం. ఈ బ్రేక్ అయిన తర్వాత అదే చేయబోతున్నాం, పోరాటం. దేవా నువ్వు కార్యం చేయి, దేవా దేవా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారయ్యా, దేవా నువ్వు బాగు చెయ్యయ్యా, దేవా స్వస్థపరిచయ్యా, దేవా విడుదల దయచేయి, దేవా దేవా ఉజ్జీవము దయచేయి, దేవా దేవా నువ్వు కదులు, దేవా దేవా మా అవసరతలు తీర్చు, దేవా దేవా నీ కార్యాలు జరగని, దేవాని గోజాడి పోరాడము అవసరం. తీవ్రత ఉంటుంది, తీవ్రత లోపల నుంచి. ప్రార్థన అది పెదవుల మీద నుండి, ఈ గొంతుల నుంచి రాదు, హృదయ లోతుల్లోంచి ఉబ్బికి ఉబ్బికి వస్తుంది. మానని వేదన అంటాడు పౌలు గారు, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన అనేది ఒక పోరాటం, సులువుగా తీసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ పోరాటంలో ప్రార్థన చేయాలి రాత్రంతా. అంటే ఈ పోరాటంలో ముందు నువ్వు గెలవాల్సింది నిద్ర, అలసట గెలవాలి, వాటిని సోమరితనాన్ని గెలవాలి, నిర్లక్ష్యాన్ని గెలవాలి, నిద్రను గెలవాలి. మొదటి పోరాటం అక్కడే. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా యవనస్తుడిని అనుకోండి, నెలకు 15 ఆన్లైన్ ప్రేయర్లు ఉండేవి మాకు, వేరే వేరే ప్రాంతాల్లో, కొన్నిసార్లు 20. ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. దాదాపుగా 15 ఆన్లైట్లు ఉండేవి మినిమం. ఆల్ నైట్ పోయేటోళ్ళం దైవజనుడితో. పోరాటం నేర్చుకున్నాను దైవజనుని చూసి. నాయనా కదులు నాయనా. నిజంగా ప్రార్థనలో పోరాడేవారు ఉండుంటే ఈరోజు ఎంత గొప్ప కార్యాలు చూసేవారమో. సంఘపరంగా మాట్లాడుకోవడానికి గంట అవుతుంది, ఛాయలు తాగడానికి గంట అవుతుంది, గంట ప్రార్థనకి ఎవరు కొంగుతారండి? మన డిస్కషన్లు చేస్తే సాతానుడు నవ్వుకుంటుంటాడు. చేసుకోండి రా బాబు, డిస్కషన్ చేసుకోండి. మీరు డిస్కషన్ చేసుకుంటూనే ఉండాలా, అది నాకు మీకు సేఫ్. డిస్కషన్లు పక్కకు పెట్టి, తిండి పక్కకు పెట్టి, మోకాళ్ళ అప్పుడు వాడు డిస్కరేజ్ అవుతాడు. కూర్చోరా హాయ్ ఆపే, ఇక్కడేదో జరుగుతుంది. ఆత్మీయ పోరాటం ప్రియులారా, ఆందోళన భయాలన్నీ పెట్టి ప్రభు సన్నిధిలో అవిశ్వాసాన్ని పక్కకు పెట్టి విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిని సాతానుడు ఎదిరిస్తాడంట. అంతేకాదు వారికి భయపడతాడు. పెనుగులాట మొదలైంది, రాత్రంతా పెనుగులాట. మొదటిది ఒంటరి వారు కావాలి. రెండవది పెనుగులాట ప్రార్థన, పోరాట ప్రార్థన. పోరాటం. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఏం ప్రార్థన అండి? చెమట రక్త బిందువులాగా అయిందంటే అది ఎంత పోరాటం ప్రార్థనలో.
శిలువ మీద చనిపోయిన తర్వాత సమాధిని గెలిచి కాదు ఆయన విజయాన్ని సాధించింది. గెత్సెమనే తోటలోనే విజయం సాధించాడు. అక్కడ పోరాటం. చివరికి అన్నాడు, నా చిత్తం కాదు అయ్యా, నీ ఇష్టమే, నీ చిత్తమే. గెలిచాడు అక్కడ. ఆ గెలిచిన దానికి ప్రతిఫలం అక్కడ. ఈరోజు ప్రార్థనలో పోరాటం. జాన్ నెల్సన్ హైడ్ 36 గంటలు ప్రార్థన చేసేవాడంట. సిగ్గనిపిస్తుంది. ప్రార్థిస్తే వేదనతో పోరాటం. ప్రార్థిస్తే ఎడమ వైపు ఉన్న గుండె కుడివైపుకు జారిందంట. ప్రార్థించి తన బలహీనతను బట్టి ఇంటికి వెళ్ళిపోయి, దేవా నా బలహీనతను బట్టి నేను స్వదేశాన్ని వచ్చాను, కానీ పంజాబ్ రాష్ట్రంలో ఒక ప్రవక్తను లేపయ్యాన్ని ప్రార్థించి చివరికి తన యాత్ర ముగించాడు. అయితే ఆ ప్రార్థనకు జవాబుగా పంజాబ్ రాష్ట్రంలోంచి దేవుడు దైవజనుడైనటువంటి భక్త సింగ్ గారిని లేపాడు. ప్రార్థన వృధా పోదు. ఏమైంది? పెనుగులాడుతూ ఉన్నాడు. 25వ వచనం. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. మూడోది ప్రియులారా వినండి, ప్రార్థనలో జరిగేది ఏంటో తెలుసా? ముందు మనము ఒంటరి వారం కావాలి. రెండోది ప్రార్థనలో పోరాటం కావాలి. మూడవది ప్రార్థనలో మనము ఓడిపోవాలి. దెబ్బపడ్డది. మన స్వశక్తి ఓడిపోవాలి, మన సొంత జ్ఞానం ఓడిపోవాలి, మన తెలివి ఓడిపోవాలి, మన చిత్తము ఓడిపోవాలి, మన ఆలోచనలు ఓడిపోవాలి. దేవుని సన్నిధిలో ఓడిపోయిన వాడే బయట గెలవగలడు. దెబ్బపడింది స్వశక్తి. ప్రార్థనలో ప్రియులారా వినండి, ప్రార్థన ఏంటో తెలుసా? దేవా నీ చిత్తము జరుగునుగాక. ప్రభా మేము బలహీనులమయ్యా, చేతగాని వారమయ్యా, అజ్ఞానులమయ్యా, బుద్ధి లేని వారమయ్యా, తెలివి లేని వారమయ్యా, యాను మాకు కావాలనైనా సాయం చేయమని అడగడమే కదా నిజమైన ప్రార్థన. ప్రార్థన ప్రభుతో మాట్లాడడము మాత్రమే కాదు, ప్రార్థన ప్రభు మీద ఆధారపడడము. దేవా సాయం చేయండి. ప్రార్థనలో మన బలహీనతలన్నీ బయటపడిపోవాలి, ఒప్పుకోవాలి. అతడు గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ దేనికి సాదృశ్యమో తెలుసా? ఎవరైనా కుస్తీకి రావాల్సిన వాళ్ళు ఎక్కడ కొడతారండి? ఇక్కడ కూడా కొడతారు, కానీ ఇంకెక్కడ కొడతారు? బలం, తొడ. కొంతమంది తొడగొట్టి చూపిస్తారు, రారా అని తొడగొడతారు. బలం ఇది. తొడగూటి మీద దెబ్బపడింది ప్రార్థనలో. మన బలం మీద దెబ్బపడాలి, మన జ్ఞానం మీద దెబ్బపడాలి, మన స్వచిత్తం మీద దెబ్బపడాలి, మన పనికిరాని వాటి మీద దెబ్బపడాలి. అప్పుడే ఈ బలము పోతేనే ఆయన మనకు బలంగా నిలుస్తాడు. మనం ఎంత బలహీనులమో అంత బలాన్ని ప్రదర్శిస్తాడు ఆయన. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం అంటాడు పౌలు గారు. యాకోబు తొడ ఎముక మీద కొట్టాడు. మన గర్వం అణిచివేయబడాలి, మన అహం అణిచివేయబడాలి. ప్రార్థనలో ఇవన్నీ పోవాలి. ప్రార్థనలో ప్రభా నువ్వు చేయని ఆయన, లేకపోతే ఇంకొక మార్గం నేను చూసుకుంటా కాదు, నువ్వు చేయని ఆయన. చేతగానివని బలహీనులమయ్యా. ఈరోజు మన గర్వం, అహం ప్రార్థనలో ఓడిపోవాలి. అందుకే దైవజనుడు షాలేం రాజు గారు పాటలో ఒక పదం పెట్టాడు. ఏం పదం అది? నీ చేతులలో నన్ను, నీ హస్తములే నన్ను గెలవని, నీ చేతులలో నన్ను ఓడిపోని. ఏం మాట అండి అది? అక్కడ ఓడిపోయినామంటే ఇంకెక్కడ ఓడిపోయేది ఉండదు, గెలుస్తాం.
ఎక్కడ ఓడిపోవాలి మనం? యానో నా బలం పోని ప్రభా. ఈరోజు అడుగుతావా నీకేది బలమో, ఏది పోని దాని మీద దెబ్బ కొట్టు ప్రభా అడుగుతావా? ఆ ధైర్యం ఉందా మనకి? ఓడిపోవాలండి, ఓడిపోవాలి. ఈరోజు చెప్పాలి, నా గర్వం మీద కొట్టయ్యా, నా తిండిపోతుతనం, నిద్రపోతుతనం మీద, సోమరితనం మీద, దురాశల మీద, చెడ్డ చూపులు, చెడ్డ నడకలు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ చేష్టలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మార్గ కొట్టు ప్రభా దెబ్బ. నేను ఓడిపోవాలా, నువ్వు గెలవాలి. ఆమేన్. యాకోబు తన బలం మీదనే, జ్ఞానం మీదనే చివరికి అంటున్నాడు, నాతో అవ్వట్లేదు. దెబ్బపడింది. ప్రభు అంటున్నాడు, పెనుగులాటలో నీ బలం కాదు, నా కృప, నా కృప. హల్లెలూయా. నీ బలంతో గెలవలేవు. నిజానికి యాకోబు గెలవగలడా? కానీ దేవుడు యాకోబుని గెలిపించాడు. ఈ దేవుడే గెలిపించాడు. దెబ్బపడ్డది ప్రియులారా. మోషే కూడా తన జీవితంలో సొంత బలము చేత తన ప్రజలను విడిపించాలనుకున్నాడు, ఓడిపోయాడు, పారిపోయాడు. కానీ దేవుడు తన కృప ద్వారా మోషే గారిని వాడుకొని తన ప్రజల్ని విడిపించాడు. మన సొంత బలము పరిచర్యలో పని చేయదు. సొంత బలము చేత మనమేం చేయలేము. మన ట్రిక్కులు, జిమ్మిక్కులు, టాలెంట్లు, గీలెంట్లు నమ్ముకోవద్దు, పాడైపోతాం. ప్రభు కృపను నమ్ముకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. ప్రభా, నీవే మాకు దిక్కు, నీవే మా ఆధారమయ్యా, నీవే మా ఆశ్రయమయ్యా, నీవు తప్ప మాకు ఒక దిక్కు లేదయ్యా. దేవా, నువ్వే మాకు కావాలి అంటే కదా దేవుని కార్యాలను చూస్తాం. అప్పుడు మన ఉపవాసాలను కూడా నమ్ముకోవద్దు. అవన్నీ మంచియే. నమ్ముకోవాల్సింది ఆయన కృపను, కృపను, కృపను. హల్లెలూయా. దేవుడు మన బలాన్ని ఉపయోగించుకోడు, మన బలహీనతను ఉపయోగించుకొని తన బలాన్ని ప్రదర్శిస్తాడు ఆయన. హల్లెలూయా. బలహీనులను వాడుకుంటాడు, అజ్ఞానులను వాడుకుంటాడు, వెర్రివారిని వాడుకుంటాడు, వెలివేయబడిన వారిని, తృణీకరింపబడిన వారిని. మనమందరం అటువంటి వారమేగా. ఇలా తీడు ఉండేవాళ్ళం. ప్రార్థించే వ్యక్తి తన బలాన్ని కాదు, దేవుని బలాన్ని మీద ఆధారపడతాడు. మొదటిది ఒంటరి వాళ్ళం అవ్వాలి. రెండోది ప్రార్థనలో పోరాటము నేర్చుకోవాలి. మూడోది ప్రార్థనలో ఆయన సన్నిధిలో మన బలము పోవాలి, ఆయన బలం మీద ఆధారపడాలి. హల్లెలూయా.